మీరు ఈరోజు వంట చేశారా లేదా మీ బైక్లో గ్యాస్ కొట్టించారా? మీరు స్విచ్ వేయగానే వెలిగే ఆ నీలిరంగు మంట వెనక ఒక భయంకరమైన నిజం దాచుంది. 2026 ఇండియాలో ఇప్పుడు గ్యాస్ అంటే కేవలం ఒక ఇంధనం కాదు, అదొక యుద్ధ ఆయుధం. వెస్ట్ ఏషియాలో మొదలైన చిన్న నిప్పు ఇప్పుడు మన వంటగది వరకు ఎలా వచ్చింది? పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల క్యూలు ఎందుకున్నాయి? గవర్నమెంట్ ఎందుకు కొన్ని విషయాలు దాచిపెడుతోంది? మీరు ఎప్పుడూ వినలేని, ఏ న్యూస్ ఛానల్ చూపించని ఎనర్జీ వార్ గురించి మాట్లాడుకుందాం. బీ రెడీ, ఎందుకంటే ఇది మీ జేబుకి, మీ కంకణానికి సంబంధించిన విషయం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ప్రపంచంలో ఉన్న ఆయిల్ మరియు గ్యాస్లో 30% ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇండియాకి వచ్చే ప్రతి 10 ఎల్పీజీ సిలిండర్లలో 9 ఈ దారిలో రావాలి. కానీ ఇప్పుడు అక్కడ షిప్స్ లేవు, కేవలం యుద్ధ నౌకలు, డ్రోన్స్ మరియు మిసైల్స్ మాత్రమే ఉన్నాయి. సప్లయర్స్ ఫోర్స్ మెజార్ డిక్లేర్ చేశారు, అంటే యుద్ధం వల్ల మేము గ్యాస్ ఇవ్వలేము అని చేతులెట్టేశారు. ఇండియాకి రావలసిన షిప్స్ సముద్రం మధ్యలో ఆగిపోయాయి. ఇండియా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ రిజర్వ్స్ ఎన్ని రోజులు వస్తాయి? 15 రోజులా? 20 రోజులా? ఈ సస్పెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ వెంటాడుతోంది. మన దగ్గర ఉన్న నిలవలు అయిపోతే ఇండియా మొత్తం డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుందా? ఇండియాలో ఇప్పుడు ఏం మారింది? కేవలం రేట్లే కాదు, మన జీవన విధానం మారిపోయింది. ద 25-day రూల్. ఒక్క సిలిండర్కి ఇంకొక సిలిండర్కి మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలి అని గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? మన దగ్గర గ్యాస్ తక్కువగా ఉంది అని ఇండైరెక్ట్గా ఒప్పుకోవడమే. ఇన్విజిబుల్ ఇన్ఫ్లేషన్. గ్యాస్ ధర పెరిగితే కేవలం సిలిండర్ రేట్ పెరగదు, ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు తయారీకి గ్యాస్ కావాలి. గ్యాస్ లేక ఎరువులు ధరలు పెరిగాయి. వాటితో పాటు మీరు తినే అన్నం, కూరలు ప్రతి ఒక్కటి డబుల్ రేట్ అయ్యాయి. ఇది కేవలం గ్యాస్ సమస్య కాదు, ఇదొక ఎకనామిక్ సునామీ. ప్రతి కష్టంలో కొందరికి లాభం ఉంటుంది. ఇండియాలో ఇప్పుడు గ్యాస్ మాఫియా మొదలైంది. ఒఫీషియల్గా సిలిండర్ రేటు 1200 రూపాయలు ఉంటే బ్లాక్లో అది 3500 రూపాయలకి అమ్ముతున్నారు. రెస్టారెంట్స్లో కమర్షియల్ గ్యాస్ లేక చాలామంది ఎలక్ట్రిక్ ఇండక్షన్కి మారుతున్నారు. కానీ కరెంట్ బిల్, అది కూడా షాక్ ఇస్తోంది. ఇంకొక వైపు గ్యాస్ హోర్డింగ్ బాగా పెరిగింది. ధనవంతులు సిలిండర్లు దాచిపెడుతుంటే పేదవాడు మాత్రం పొయ్యి వెలగక ఊపిరి బిగబట్టాల్సి వస్తోంది. గవర్నమెంట్ ఎందుకు వీరిపైనే యాక్షన్ తీసుకోవడం లేదు? లేదా తీసుకోలేని పరిస్థితిలో ఉందా? దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ అంటే కుట్ర ఉందా? ఇండియా ఇప్పుడు రష్యా వైపు చూస్తోంది. పైప్లైన్లు లేకపోవడం మన దగ్గర ఉన్న పెద్ద మైనస్. యూరోప్కి గ్యాస్ ఎళ్లకుండా రష్యా ఆపితే మనకి ఇస్తారా? యుఎస్ఏ ప్రెషర్ వల్ల మనం కొనలేమా? ఇండియా గుప్తంగా గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ వైపు తొందరగా అడుగులు వేస్తోంది. అంటే మనల్ని ఎనర్జీ తొందరగా మార్చమని యుద్ధం ఒక సాకుగా దొరికిందా? లేదా మన ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసం జరుగుతున్న సైలెంట్ స్ట్రాటజీ ఇదా? మన దేశం ఈ ఎనర్జీ ట్రాప్ నుండి ఎలా బయటపడబోతోంది? యుద్ధం ఎక్కడో 4000 కిలోమీటర్ల దూరంలో జరుగుతోంది, కానీ దాని మంట మన కిచెన్లో రగులుతోంది. 2026 మన ఎనర్జీ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటికైనా మనం ఆల్టర్నేట్ సోర్సెస్ చూసుకోకపోతే రేపు పొయ్యి వెలగాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ గ్యాస్ క్రైసిస్ నుండి మనం తప్పించుకోగలమా? గవర్నమెంట్ తీసుకుంటున్న డిసిషన్స్ కరెక్టేనా? లేదా మనం ఇంకా దారుణమైన రోజులు చూడబోతున్నామా? కామెంట్ చేయండి. బీ స్మార్ట్, బీ ప్రిపేర్డ్, ఎందుకంటే ఈ యుద్ధం ఇంకా ముగియలేదు.